వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. 420s ఒంటి కాళ్ళ మీద సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇంట్లో నలుగురిని ఫ్రేమ్ చేసి చూపించడానికి చూస్తున్నారు. ఓకేనా, నలుగురిని కూడా 4 రకాలుగా 4 విధాలుగా పలు విధాలుగా ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇక్కడ మేల్ పర్సన్ ఉన్నారు, కుటుంబం హెడ్ ఉన్నారు, కేర్ గివర్ ఉన్నారు. ఏది కూడా వర్క్ అవ్వలేదు. అసలు వాళ్ళ మోటో ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. టైమ్లెస్ రీడింగ్ అండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా. ఎస్, 420 అండి. పిక్ పాకెటర్, బెగ్గర్, మనీ ఫ్రాడ్ చేసేవాళ్ళు, డబ్బులు దొంగతనాలు చేసేవాళ్ళు, ఇంకా చీటింగ్ చేసేవాళ్ళు. ఓకేనా, అందరికీ టోపీ వేసేవాళ్ళు. క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంటే ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేసి ఇంట్లో మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని, ఇక్కడ నలుగురు మేల్ పర్సన్స్ ఉన్నారు. నలుగురు కూడా ఫ్యామిలీ పర్సన్సే, ఫ్యామిలీకి హెడ్డే. వాళ్ళని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పార్ట్నర్ ఉన్నారు, కిడ్స్ కూడా ఉన్నారు. అండ్ అలాగే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి సైన్ పుల్ స్టాప్ అని అనుకున్నారు. సైన్ పుల్ స్టాప్ పెట్టేయచ్చు అని చెప్పి అనుకున్నారు. అండ్ రైట్ సైడ్ నుంచి ఒక ఫ్యామిలీ పర్సన్ ఉన్నారు. మొత్తం 5గురు. ఓకేనా. 7 మెంబర్స్ 420s. ఇద్దరికి మేము హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అందరూ డబ్బులు చేతులు మార్చుకున్నారు. ఎంచక్క తలా కొంచెం తీసుకున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏమైంది అంటే, ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి అనే మొదలు చేసే క్రమంలో మిమ్మల్ని ఆపాలి. ఇప్పుడు అర్జెంటుగా అంటే మీరు చేస్తున్న పనిని ఆపాలి, మీతో గొడవ పెట్టుకోవాలి. మీరు లైఫ్లో నెక్స్ట్ జాబు, బిజినెస్ లేదా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, ఫర్దర్గా ఏదైతే చేస్తారో ఒక లైఫ్కి సంబంధించిన ఒక మొదలు లేకుండా చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఒక మొదలు చేయాలి అని అనుకున్నారు. ఆ మొదలు ఎలా ఎండ్ అయిందంటే దారిలోనే వాళ్ళు హాస్పిటల్ పాలయ్యేలా ఎండ్ అయింది. ఓకేనా. మీ దాకా రావడానికి అయితే పర్మిషన్ లేదండి. నిలబడకుండా చేయడానికి అసలు ఛాన్స్ లేదండి. డబ్బులు పోగొట్టుకున్నారు. 2 సార్లు డబ్బులు పోగొట్టుకున్నారు. క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. గూఢాచారుల్ని తలకిందులు చేసేయచ్చు, డబ్బులు ఇచ్చిన వాళ్ళని తలకిందులు చేసేయచ్చు అని ఒకరు అనుకున్నారు. ఒక యంగ్ పర్సన్ అనుకున్నారు. అటు ఇచ్చిన వాళ్ళు ఇటు వచ్చిన వాళ్ళు పని అయిపోద్ది, మధ్యలో వాళ్ళు సేఫ్, వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళ దగ్గరే పెట్టేసుకోవచ్చు ఇంకా అనుకున్న ప్రయత్నం మిస్ అయింది. ఒక యంగ్ పర్సన్ అండి. ఇతనికి కుటుంబానికి సంబంధం లేదు. ఇతను బయట పర్సన్. అతను అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు కూడా వాళ్ళ ఎవరికి వాయించాల్సింది వాళ్ళకి వాయించేసి అటు సైడు ఇటు సైడు డబ్బులు తీసేసుకుంటున్నారు. ప్రయత్నం అయితే మిస్ అయింది. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలన్న ప్రయత్నం మిస్ అయింది. ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం మిస్ అయింది. అవకాశం లేదండి. ఇంట్లో వాళ్ళకి అవకాశాన్ని చూపిస్తూ వారి జీవితాన్ని ఇబ్బంది పెట్టేయాలి. మీ ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం, లేదా ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మసలే వాళ్ళు ఇంట్లో లోపల వాళ్ళని, అలాగే ఇంట్లో కేర్ గివర్ని ఇబ్బంది పెట్టేసి ఇద్దరికి గొడవ పెట్టేసి ఇంకా నైబర్స్ని అందులో ఇన్వాల్వ్ చేయాలని చాలా వేగంగా అనుకున్నారు. చాలా వేగంగా 100% రౌండప్ చేసేయాలనేది కుట్ర. కానీ ముగ్గురు విషయంలోని దారి లేదు. దారిలోనే వేగంగా ఈ 8 మంది కర్రలు ఎవరైతే పట్టుకొని వస్తున్నారో కర్రలు దారిలోనే ఇరిగిపోయినాయండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రం ఛాన్స్ లేదు. ఫాలో యువర్ ఇంట్యూషన్. మీ యొక్క సోల్ వాయిస్ మీకు కరెక్ట్గా చెప్తుంది. ఏవిలై ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోండి. లెమన్ యూస్ చేసి దిష్టి తీసుకోవటం, ఎవరు తిరగని చోట లేదంటే నీళ్లు పారే చోట వేయటం, అస్సలు సస్య మీద దారుల్లో వేయకూడదు. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనా, చాలా ఎవిలై చూపిస్తున్నారు మీ మీద, మీ ఫ్యామిలీ మీద. దేవుడు చూసుకుంటాడండి. మీ విషయంలో తప్పులు చేస్తూ, మీ గురించి అబద్ధాలు చెప్తూ, మీ వెనక రూమర్లు చెప్తూ, డాక్యుమెంట్స్ని మార్ఫింగులు చేస్తూ, సీసీలని మార్ఫింగులు చేస్తూ ఇన్ని రోజుల్లో నడవవు ఈ డ్రామాలు. ఓకేనా. అండ్ వాళ్ళు ఏదైతే వాడుతున్నారో టెక్నాలజీని వాడేసి మీ విషయంలో కొత్త కొత్త అవకాశాలని క్రియేట్ చేసేసుకుంటున్నామని బోర్లా పడ్డారు. బోర్లా పడ్డారు. వాళ్ళు కొత్త టెక్నాలజీ మీ జీవితాన్ని ఆపలేకపోయింది. రిలేటివ్స్లో చేపిస్తున్న వాళ్ళు ఎవరంటే రిలేటివ్స్లో ఫాదర్ సైడ్ వాళ్ళు, ఫాదర్ బ్రైడ్ వాళ్ళు. మీరు హీల్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. మీరు హీల్ అవ్వకూడదు, మీకు క్లారిటీ రాకూడదు, మీరు పీస్ఫుల్గా ఉండకూడదు. వాళ్ళు మీతో గొడవ పడడానికి చూస్తున్నట్టు మీకు తెలియకూడదు. ఇదంతా కూడా న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా
ఓకేనా. వాళ్ళు న్యాచురల్‌గా ఎలాగంటారంటే, మీకు తలనొప్పిగా ఉందని తెలిసి లేదా తలనొప్పి వచ్చేలాగా ఆలోచేసి ఏదోకటి మిమిక్రీ పనులు చేసి వాళ్ళు మీ దగ్గరికొస్తారు. ఏదోటి అంటారు. అప్పుడు గొడవ న్యాచురల్‌గా ఉంటదనమాట. ఇప్పుడు కొంతమంది దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ వచ్చి ఆళ్ళు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఒకేసారి అందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా గొడవ పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాలు లేదా రికార్డింగ్‌లు లేదా ఫోన్‌లు వాళ్ళ యొక్క అగ్రీమెంటు, వారి యొక్క అరేంజ్‌మెంట్‌ని బట్టి వాళ్ళేం చేయాలో అనుకున్నారు. కానీ అదేది కూడా ఫలించలేదు. అందరూ పారిపోయి ఎమర్జెన్సీ రూమ్‌లో దాక్కున్నారు. వాళ్ళు చేసిన ఏదైతే ఉందో వాళ్ళకి అంటకూడదు. వాళ్ళకి రివర్స్ కాకూడదని వాళ్ళు చేసింది రివర్స్ అయిపోయింది. మీ మీద చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి. యెస్. రివర్స్ అయిపోయింది. లేడీస్ విషయంలో దెబ్బలాటల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ లేడీస్ విషయంలో ప్రాబ్లమ్. ఇంకొక లేడీస్ విషయంలో వాళ్ళు తలదూర్చడం. లేడీస్ గొడవ పడటం. ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. కర్మ ఈజ్ రియల్ అండి. వాళ్ళకేమైపోయింది. గర్ల్‌తో ఫైట్ చేయాలి. గర్ల్‌ని ఫైట్‌లోకి ఇన్వాల్వ్ చేయాలి. లేదా గర్ల్ కోసం ఫైట్ చేయాలి. గర్ల్‌తో ఫైట్ చేయాలి. ఇలాంటివి ఏమీ జరగవు. ఓకేనా. ఇక్కడ న్యాచురల్‌గా న్యాచురల్‌గా డివైన్‌కి వదిలేయండి. న్యాచురల్‌గా మీ లైఫ్‌లో అసలేం జరిగింది అనేది ఒకటి మీకే తెలుస్తది. డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను మీకు తెలుస్తది. అది మెసేజ్ ద్వారా అయ్యుండొచ్చు, లేదా ఇంట్లో సైన్స్ ద్వారా అయ్యుండొచ్చు, లేదా నేచర్ ఇచ్చే మెసేజ్ ద్వారా అయ్యుండొచ్చు. మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతదండి. అసలేం జరిగిందనేది న్యాచురల్‌గా మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకేనా. సో, అది మనం ఇప్పుడు ఎక్కువగా దాని గురించి మీ విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దానికి ఇంటర్‌లింక్ అయ్యి ఇంకోటుంది. ఓకేనా. అది మీకు న్యాచురల్‌గా తెలుస్తదంట. వర్రీ అవ్వద్దు. అంతా పాజిటివ్‌గానే ఉంది. అండ్ మీ విషయంలో ఎవరు చేస్తున్నారు ఈ విషయం అనేది మీకు న్యాచురల్‌గానే తెలియనివ్వండి. అది న్యాచురల్‌గా తెలిస్తేనే సబబుగా ఉంటది. ఓకేనా. లేదు అంటే దీన్ని మళ్ళీ ఒక బ్యాక్ స్టాంపింగ్ ప్లాన్‌గా వాడాలి అని చెప్పి ఇంకొకరి కుట్ర కనిపించకుండా. ఓకేనా. సో, అది న్యాచురల్‌గా డివైన్ టైమింగ్‌లో బయటపడుద్ది. ఓకేనా. సో, మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ లైఫ్‌ని, దాన్ని క్రియేట్ చేసుకోకుండా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు కొంతమంది. అది కూడా కుదరలేదు. ఒక మేల్ పర్సన్ చూస్తున్నారండి గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిసి. వారికి అవకాశం లేదసల. టవర్ మూమెంట్ మీకు టవర్ మూమెంట్ చేసేస్తానని చెప్పి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. ఒంటి కాలు మీద నిలబడి కేర్ గివర్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి. కేర్ గివర్‌కి భార్యాభర్తలకని ఒక వ్యక్తి ఒంటి కాలు మీద నిలబడ్డారు ఓల్డ్ మెన్. ఓకేనా. భార్యాభర్తలకి మ్యారేజ్ కాకపోతే మీ యొక్క తల్లి, తండ్రి, కేర్ గివర్ వాళ్ళిద్దరికీ కూడా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి. మేల్ పర్సన్‌ని నిలబడకుండా చేసేయాలని ఒక ఓల్డ్ మెన్ నించున్నారు ఒంటి కాలు మీద. ఇద్దరి విషయంలోనే జరగదు. భార్యాభర్తల విషయంలో క్రియేట్ చేయలేరు. అస్సలు చేయలేరు. ఓకేనా. స్టార్ లాగా ఉన్నారండి ఇక్కడ. మేల్ పర్సన్ స్టార్ లాగా ఉన్నారు. 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళకి 7 lakhs ఇన్కమ్ కావచ్చు, 7 వేస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. ఓకేనా. 7 acres లేదా 7 cents లేదా 70,000. ఓకేనా. 7 నెంబర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళకొచ్చిన ఇన్కము లేదంటే అందరిలో వాళ్ళు ప్రత్యేకంగా ఉండడం, డబ్బులు ఎక్కువగా సంపాదించడం. ఓకేనా. ఇక్కడ ఒక వెలుగుతున్నారని మేల్ పర్సన్ మీద ఎవలై చూపిస్తున్నారు. ఓకేనా. వాళ్ళ పరువు తీసే క్రమంలో డబ్బులు పోగొట్టుకున్నారండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు గుడ్ న్యూస్ లేకుండా చేయాలనుకున్నారు కానీ చాలా స్ట్రాంగ్‌గా, చాలా వాల్యుబుల్‌గా డబుల్ జస్టిస్ జరుగుద్ది ఖచ్చితంగా. ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.